జనసేన పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా చిత్తూరు జిల్లాలో 32 మందితో నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా జనసేన పరిశీలకులు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. సోమవారం పూతలపట్టు నియోజక జనసేన పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సంస్థాగత ఎన్నికల్లో తగిన పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని 5 రోజుల పాటు 7 నియోజకవర్గాల్లో తాను పర్యటించి పార్టీ యొక్క సిద్ధాంతాలు, లక్ష్యంతో పాటు పదవులపై అవగాహన కల్పించి ఔత్సాహితుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అన్ని నియోజకవర్గాల నుండి చిత్తూరు నగరంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో దరఖాస్తుల సేకరణ ఉంటుందని, అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పార్టీకి చెందిన సేవా కార్యక్రమాల నివేదికను దరఖాస్తుతో జతపరిచి అందించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతుందని, రాజ్యాంగబద్ధంగా సంస్థాగత ఎన్నికల్లో తగిన పదవులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాల జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. పరిధిలో జనసేన సమాచార కమిటీ ద్వారా ఈరోజు సమాచారాన్ని అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవడానికి ఈరోజు పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే సాధకులు, ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులందరితో కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది కాణిపాకంలో. ఈ రోజున అందరూ కూడా అంటే ఎక్కడా కూడా జరగని విధంగా, ఏ పార్టీలో కూడా జరగని విధంగా డెమోక్రసీ పద్ధతిలో ఈరోజు పార్టీని నిర్మించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం. ఆ కార్యక్రమానికి సంబంధించి 5 రోజులు అంటే 29వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు, ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు అందరి దగ్గర కూడా వాళ్ళ బయోడేటా అలాగే వాళ్ళంతా కూడా అక్కడ తీసుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సంబంధించిన అంటే పార్లమెంట్ స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి దేనికి వాళ్ళు అనుకుంటారో వాటిలన్నింటినీ కూడా అక్కడ ఇవ్వటం, వాళ్ళకి రిప్రజెంటేషను అక్కడ ఇవ్వటం, వాటిలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో 32 మంది ఉన్నాం. 32 మంది కూడా అక్కడే ఉండి ప్రతి ఒక్కరిని కూడా అంటే చిత్తూరులో జేఎంసీ ఆఫీస్లో అందరూ ఉంటారు, అందరికీ కూడా అక్కడికే వచ్చి ఇవ్వాలి. ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా దాంతోపాటు పూతలపట్టు కూడా అక్కడికి ప్రతి మండలాల నుంచి ఈ 5 మండలాల్లో 136 గ్రామాలు ఉన్నాయి. గతంలో సాధకులు అందరూ కలిసి 5,600 ఉద్యమీల్ని తయారు చేశారు. వాళ్ళందరితో కూడా చేయించడం, వాళ్ళకు కూడా అంటే ఎవరైతే ఉద్యమీ ఉన్నారో ఉద్యమీలకి ఈ రోజున అంటే నాయకునిగా చేసే ఉద్దేశంతో మనకి మెంబర్షిప్ నుంచి లీడర్షిప్గా తీర్చిదిద్దే అవకాశం, అంటే ఇలాంటి మంచి అవకాశాన్ని మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రాజు గారు మన జిల్లాకు రావడం చాలా శుభ పరిణామం. ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీలో ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే పార్టీకి పునాది గ్రామస్థాయి నాయకత్వం. ఆ గ్రామస్థాయి నాయకత్వాన్ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసి ఒక బలమైన పార్టీగా ఈరోజు తీర్చిదిద్దాలనే పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి మేమందరూ తోడ్పాటునిస్తాం. గ్రామస్థాయిలో చిన్న లీడర్ దగ్గర నుంచి ఒక మంచి నాయకుడిని ఈరోజు పార్టీకి అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం శుభ పరిణామం. ఈ 5 రోజుల్లో మేము ప్రతి గ్రామం నుంచి ఒక మంచి నాయకుడిని, మండల స్థాయి నుంచి నాయకుల్ని, మంచి వాళ్ళని పార్టీకి అందించి పార్టీకి ఒక మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 5 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు వారి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చి మీరు పార్టీలో ఎన్రోల్ అవ్వాలని మీ పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్తే.
స్వాగతం సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ ఎస్కే సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి.